అందరికీ నమస్కారం. కలకత్తా ఘటన దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మాయన మచ్చగా మారింది. దాడి జరిగి 11-12 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి పురోభివృద్ధి లేదు. ఈ రోజు జనసేన ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగింది. మనతో జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, దానికి పరిష్కార మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి దాడిని మహిళా లోకం అయితే తీవ్రంగా ఖండించింది. మన దరిద్రం ఏంటంటే బాధితురాలు ఒక మహిళ, అక్కడ పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా ఒక మహిళ. ఒక మహిళ మీద దాడి జరిగితే మహిళ స్పందించకపోవడం, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? డబ్బుకి పవర్ కి లోకం దాసోహం అని మరొక్కసారి ఈ కోల్కత్తా ఘటన, మౌమిత డాక్టర్ ఘటన వల్ల మరొకసారి నిరూపణ అయిందండి. మేము ఆడపిల్లలం, మాకు రక్షణ లేదు. మాకు ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళకి రక్షణ లేదు. ఇంక ఇది తరతరాలుగా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడల్లా కొవ్వొత్తులతో ర్యాలీలు చేయడం, అప్పటికప్పుడు మేము మా ఆవేదన తెలియచేయడం, మళ్ళీ 10 రోజులు అయిపోయేటప్పుడు అంతా మర్చిపోతారు. నేరస్తులు మాత్రం ఎలాంటి శిక్ష లేకుండా నాయకుల్ని, పోలీస్ యంత్రాంగాన్ని, చట్టాలను కూడా డబ్బుతో కొనేసి హుందాగా తిరుగుతూ ఉంటారు. ఈ రోజు ఈ నేరాలు తప్పించుకున్నారు కాబట్టి ఇంకొకసారి ఇంకొక నేరానికి తెగబడుతూ ఉంటారు. వీళ్లను చూసి మరికొంతమంది డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇట్లాంటి నేరాలకు సమాజంలో తెగబడుతూనే ఉంటారు. ఆడపిల్లకి రక్షణ ఏ చట్టాల ద్వారా కల్పించగలరు? ఏ నాయకత్వం ముందుకు వచ్చింది? ఒక మహిళా మినిస్టర్, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ ఆడపిల్లని చంపితే ఆ సాక్ష్యాలను తారుమారు చేసి ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే చీఫ్ మినిస్టర్ అయి ఉండి మరీ జోకర్ లాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి దీక్ష చేస్తే ఎవరి మీద దీక్ష చేస్తుంది? ఆవిడ చట్టం ఆవిడ చేతిలో ఉంది, స్టేటే ఆవిడ చేతిలో ఉంది. అయినా సరే ఒక డాక్టర్ని అంత అమానవీయంగా చంపితే అది కేవలం ఆవేశంలోనో లేదా మద్యం మత్తులోనో కేవలం లైంగిక వాంఛ గురించి చంపిన విషయం కాదు. అంత దారుణంగా చంపారంటే ఇంకా వెనకాల ఏదో ఉంది. పెద్ద మాఫియాని మమత రన్ చేస్తూ ఈ అమ్మాయి ద్వారా ఆ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఒక ఉన్మాద వ్యవస్థ మొత్తం కలిపి ఆ అమ్మాయిని చంపేసి ఆ విషయాన్ని ఇప్పుడు దాచిపెడుతూ కేవలం లైంగిక వాంఛతోనే చంపేసినట్టుగా క్రియేట్ చేస్తూ ఎవరో ఒక అమాయకుని అనామకుని తెచ్చి ఈ కేసులో ముద్దాయిగా నిరూపించి అతన్ని శిక్షించి అసలు దోషులు తప్పించాలనే ప్రయత్నం అయితే మమతా బెనర్జీ చేస్తుంది. క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ రంగు పూసి బీజేపీ నాయకులు కాబట్టి ఇట్లా రాద్ధాంతం చేస్తున్నారు, కావాలని ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ రాజకీయంగా కూడా ఈ హత్యని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తుంది. ముమ్మాటికి ఒక మహిళా చీఫ్ మినిస్టర్ ఇట్లా చేస్తే ఇంకా మామూలుగా పురుషులు ఉన్నటువంటి స్టేట్ లో పరిస్థితి ఏంటంటే మాకు రక్షణ ఏంటి? ఇంకెక్కడ అసలు మహిళలుగా పుట్టడమే మేము చేసింది తప్ప లేదు. మేము లేవనుకోండి, ఇప్పుడు ఏ మృగాలు అయితే మా మీద దాడులు చేసి చంపుతున్నాయి ఆ మృగాలకు జన్మించేది ఎవరు? తల్లిగా మా బాధ్యత మేము చెయ్యకపోతే బిడ్డగా ఈ మృగాలు ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వస్తాయి? పసిపిల్లలను కూడా చంపుతూ ఉంటే, డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్నే చంపితే సామాన్య ప్రాంతాల్లో పని చేసుకున్నటువంటి చిన్నపాటి మహిళలకు రక్షణ ఏంటి? ఈ స్టేట్ లో కానీ ఈ దేశంలో కానివ్వండి. ఇలా ఎన్ని ఘటనలు, నిర్భయ 1 అంటారు, నిర్భయ 2 అంటారు, నిర్భయ 3 అంటారు, ఇంకా నిర్భయ 100,000 లక్షలు వెళ్తూనే ఉంటాయి. ఎంతమంది నిర్భయాలను ఇలాగా ఇట్లాంటి హత్యలు, దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి మేము. ఎప్పుడు మార్పు సమాజంలో? తల్లి పుట్టినప్పటి నుంచి ఆడపిల్లని ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పడం స్టార్ట్ చేసినటువంటి ఈ సమాజంలో పురుషులు కూడా చిన్నప్పటి నుంచే ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని చెప్పేసి చెప్పి పెంచండి. లేదంటే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి దాడులు ఆగవు. ఆడబిడ్డలకి ఈ సమాజంలో రక్షణ ఉండదు. డాక్టర్ మౌమిత మీద జరిగినటువంటి పైశాచిక దాడిని కూడా అక్కడ ఉన్నటువంటి తృణమూల కాంగ్రెస్, బీజేపీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదంలోకి లాగి కూడా దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో మీరు ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకా ఎందుకని మీరు దాని మీద దృష్టి పెట్టలేదు? ఇవాళ మా ఎన్డీఏ కూటమిలో మాకున్నటువంటి ప్రతి పార్టీ నుంచి మా అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకే మేము ఈ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. మా అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి పెద్దలు, టీడీపీ నుంచి పెద్దలు కూడా క్లియర్ గా ఈ హత్యని పూర్తిగా ఖండిస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి తరపు నుంచి, అలాగే బెంగాల్లో కూడా పూర్తిగా తల్లిదండ్రులకు మద్దతు అందిస్తూ ఉంది బీజేపీ పార్టీ. ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు తెలియజేస్తున్నామంటే ఎన్డీఏ కూటమి పూర్తిగా ఆ తల్లిదండ్రులకు మద్దతు తెలుపుతూ మమతా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ఇట్లా ఎంతమందిని చంపుతారు మీ రాష్ట్రాల్లో? ఇలా ఎంతమందిని దాచిపెడతారు నేరస్తుల్ని? సాక్షాత్తు ఒక మహిళా చీఫ్ మినిస్టర్ అయ్యండి నువ్వే ఇట్లా చేస్తే ఇంక మహిళలకు భద్రత కల్పించేది ఎవరు? నాకు నిజంగానే కోల్కతా ప్రజలను తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. ఇట్లాంటి చీఫ్ మినిస్టర్ ఎన్నుకున్నారా? ఏ కారణంతో ఎన్నుకున్నారా ఆవిడ అని చెప్పేసి. రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఆ తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని ఇక్కడ గల్లీలో నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడతాము. ఆ డాక్టర్ యొక్క తల్లిదండ్రులకు బాధ్యతగా నిలిచి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఆ అమ్మాయి హత్య చేసినటువంటి నిందితులందరికీ శిక్ష పడేంత వరకు కూడా మేము ఈ నిరసన అయితే ఆపం తప్పనిసరిగా. ఒక మహిళ మీద గాని, ఒక చిన్నపిల్ల మీద గాని, ఒక రాజకీయ నాయకురాల మీద గాని దాడి జరిగితే స్పందించాల్సినటువంటి ప్రభుత్వాలు గాని రక్షణ చట్టాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు మహిళలకి.
అయితే సిస్టంలో ఉన్నటువంటి కొన్ని లూప్స్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాలు పాలకులు కూడా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు రాజకీయంగా కూడా ప్రభుత్వంలో ఒక మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ రక్షణ చట్టాలు ఎలాంటివి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు? ఇక్కడ ప్రతి చోట కూడా ఈ రోజు రాష్ట్రంలో చట్టాలను కొత్తగా మాంత్రమేముగా మార్చే పరిస్థితి తెలియదు. దానికి సంబంధించి కేంద్ర సహకారం, అసెంబ్లీ ఆమోదం, అలాగే పార్లమెంటు ఆమోదం కూడా కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మహిళల కోసం ఏర్పరిచినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆమోదం పొందించే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్లి ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం చాలా పటిష్టమైన చట్టాలను తీసుకురావడానికి అయితే ఈ 5 ఏళ్లలో కృషి చేస్తాము. అట్లాగే మహిళల మీద ఎలాంటి దాడులు జరిగినప్పటికీ కూడా వెంటనే నిందితులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా ధనికులైనా వెనకాల రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని శిక్షించే మార్గం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఈ 2-3 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడులన్నింటిలో కూడా ముద్దాయిలు పట్టుబడ్డారు. చట్ట ప్రకారం శిక్షకి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ మార్పు ఎక్కడ రావాలి? ఎంతమందిని ఇలా శిక్షిస్తూ పోతూ ఉంటే శిక్షించిన వాడల్లా నిజంగా మారుతున్నాడా? ఒకటికి శిక్ష వేస్తే రెండో వాడికి అట్లాంటి భయం ఏమైనా కలుగుతుందా? అట్లా జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. అది విద్యార్థి దశ నుంచే మగపిల్లవాడిలోను అలాగే పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల్లోనూ కూడా క్లియర్ గా ఈ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి, చట్టాల్లో మార్పు వచ్చినంత మాత్రాన రక్షణ కలగదు, మనలో మార్పు వస్తేనే రక్షణ కలుగుతుందని చెప్పేసి బలంగా ప్రతి తల్లిదండ్రిని నమ్మి ప్రతి మగబిడ్డకి కూడా సాటి ఆడపిల్ల నీలాగే ఈ భూమి మీద పుట్టి పెరగడానికి వచ్చిందయ్యా, నువ్వు చంపడానికి, నువ్వు దాడి చేయడానికి కాదు, ఏ ఆడబిడ్డ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి డే 1 నుంచి చెప్పి పెంచాలని చెప్పేసి తల్లిదండ్రులకి ఈ మూలంగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మహిళలకు ప్రత్యేకంగా కూడా ఒక నమ్మకం ఉంది. ఒక ఆడపిల్లను కన్నా తండ్రి తలెత్తుకునే విధంగా కూడా మనకి మహిళలకి రక్షణ చట్టాలు రావాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ తల్లి కూడా తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చట్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒక నేరంలో ఏ స్థాయి వ్యక్తి చేశాడు అన్న దాని గురించి ఇప్పటి వరకు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. రాజకీయ అండదండలు ఉన్నాయా, డబ్బు పెట్టగలడా, లేదంటే ఎక్కువ కులం నుంచి చేశాడా, ఇవేమీ లేకుండా కింది స్థాయి వాడు చేస్తే మాత్రమే శిక్ష పడుతూ వచ్చింది. డబ్బున్న వాళ్ళు చేసిన ప్రతి నేరం నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఆడబిడ్డల మీద నేరానికి తెగబడితే అది ఎవరైనా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అయినా సరే శిక్ష పడేలాంటి చట్టాలు రాష్ట్రంలో రావాలి అని చెప్పేసి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయన నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో మహిళల మీద ఎలాంటి దాడులు జరిగినప్పటికీ కూడా తీవ్రంగా శిక్షించేటువంటి చట్టాల కోసం మేమందరం కృషి చేస్తాం. ఆడబిడ్డ వైపు చూడాలంటే కూడా ఎవడైనా కూడా భయపడే విధంగా కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని కూడా జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఆడపిల్లలకు ప్రత్యేకించి మహిళలకు చిన్న బిడ్డలకు కూడా రక్షణ చట్టాలు, దాడి జరిగిన కొన్ని గంటల్లోపే కూడా వాళ్ళకి కేసులు నమోదు చేసి ఆ బిడ్డకు పూర్తి న్యాయం చేకూరేలాగా కూడా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ వైపుగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.